UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరికి శనార్థులు నేను మీ రాజప్ప అంటే ఏమనుకుంటారు? రాజప్ప వంటలు చేయనికి వచ్చిన ఓ చిన్నమ్మ, ఓ పెద్దమ్మ, ఓ అవ్వ, ఓ దోస్తులు ఏందిరా గట్ట చూస్తుర్రు? ఇయ్యాలైతే ఏం లేదు, ఇవాళ మంచి మంచి వంటలు తీసుకొని వచ్చిన. ఆ వంటలు మామూలు వంటలు కాదు, రాజప్ప వంటలు. నా సామిరంగా ఐతారం వచ్చిందంటే కథ అన్ని సెలవులు పెట్టాలి, రాజప్ప వంటలు పెట్టుకొని చూడాలి. ఇలా ఆంధ్ర నుంచి మా కాకలను తీసుకొని వచ్చిన. మరి మా కాకలు అయితే తయారుగుండ్రు. ఏం కాక బాగున్నారా? బావురా? ఇదని చెప్పు, బావురా లేరా? మరి మన వంటల పేరు ఏం పేరు తెలుసా? రాజప్ప వంటలు. మరి ఇలా ఏం చేద్దాం అనుకుంటారు? అరే వచ్చిందేమో ఆంధ్ర నుంచి వాళ్ళని పట్టుకొని రారే అంటే పట్టుకొని వచ్చిర్రు. ఇక గన్నెలు అయితే పట్టుకుని చూసారు ఎట్ట ఉన్నాయి, గంటలు చూసి ఎట్టవరు. నా సామి రంగా మేము వంటలు సిద్ధం అవుతాం. ఇక చూడుర్రు. ఇక ఉల్లిపాయలు శుభ్రం చేసుకుంటున్నాం. అవు కాక, మా ఉల్లిగడ్డలు కోస్తున్నా అయితే కళ్ళకైతే మంటలు వస్తాయి కాక. బాబా కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంటాయి. ఇప్పుడు ఎన్ని ఉల్లిగడ్డలు కోసినట్టు ఇప్పటి వరకు? 3 కేజీలు. 3 కేజీల ఉల్లిగడ్డలా? మరి 3 కేజీల ఉల్లిగడ్డలు అంటే ఎప్పటి నుంచి దెబ్బ కోస్తున్నావు? బాగానే కత్తతోటి చేయి గిట్ట చూస్తలేవుగా? అలవాటు అయిపోయిందా? అవు కాక, ఇంకా మరి ఎక్కడి నుంచి వచ్చిరు? మరి విజయవాడ దగ్గర ఇందుపల్లి. మన ఇందుపల్లేనా? ఇందుపల్లి. ఆహా, ఓకే ఓకే. ఎట్లా మరి బస్ ఎక్కి వచ్చిరా? ఎట్లా వచ్చారు వచ్చినప్పుడు? ఇవైతే అంతా బాగానే ఉంది, కానీ జర ఇది జర పెద్దగా ఉంటే బాగుండు కదా. చెక్క కావాలా? అదే ఉల్లిగడ్డ అయితే అంతా బాగానే ఉన్నది. ఇంకొక ఆయన మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆడ చేస్తుంటా. అవి కాక ఎన్ని గంటలకు వచ్చారు మరి? పొద్దుగాల 4 గంటలకి. 4 గంటలకు వచ్చారా? ఓ కాక, బాగున్నావా? ఓ అమ్మ, ఏమై మోకాల మీద దంచుతున్నావు ఏంది? ఓ అమ్మ, నీ పొట్టు పోగల జర మంచిగా మోకాల మీద దంచనా. ఏం పేరు నీ పేరు? మరి కాక రాజప్ప ముచ్చట పెట్టుకుంటున్నావు, మంచిగా వేస్తున్నావా? అలా చేయి పెట్టావు రోట్లా. ఓ అమ్మ, రోల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నీ పెట్టిన వేస్తున్నావు జర నిమ్మలంగా. సరేనా? మంచిగా దంచుతున్నావా? ఎన్ని వేస్తున్నావు కాయలు? మిరపకాయలు 20 వేస్తున్నావు. పచ్చికాయలు జర చేతులకి అంటించుకోకు. జర రోల్ కడిగినావా? మొత్తం రోల్ ఎక్కడెక్కడ? ఏమో నాకు అట్లా అనిపిస్తలేదు, సగం సగం అన్నట్టుంది. మంచిగా నీట్గా అడిగినావా? మళ్ళీ అందరు చూస్తున్నారు, రాజప్ప ఇజ్జత్ పోతుంది మొత్తం. మళ్ళా ఆ మిరపకాయలు 2 వేసుకో. ఆ తొడవలు తీయకుంటే వేస్తున్నావు కాక? తొడవలు తీసుకుంటాయి. మిరపకాయల పచ్చిమిరపకాయలు కట్ అంటే మధ్య నుంచి కట్ చేయాలి. చిలికలు పెట్టుకోవాలా? ఇట్లా తీసుకోవాలి మొత్తం. ఇట్లా ఎంత మిరపకాయలు అన్ని ఆ పచ్చికాయ ఇక్కడే ఇసుట పెట్టరా? ఈడ పెట్టుకోరా? అదే ఈడ పెట్టుకో. టెన్షన్ పడుతున్నావు కాక? పెద్ద పెద్ద అన్ని సైజులు అన్ని కడిగిరా? ఇవి అడిగినా, శుభ్రం కడిగినా. అదే అంటున్నా. ఎంత తీసుకో, తీసుకో. దాని దెబ్బ చేస్తే ఆడ మళ్ళీ వంటలు చూస్తూ ఎట్లా ఉంటారు అందరు మనం చూస్తుర్రా ఇటు టీవీని. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు కాక వంటలుగా? నాకు 18 ఇయర్స్ ఉండగా వచ్చిన. 18 ఏళ్ళకా? ఫస్ట్ సారి ఏముంటావు? మొదటిసారిగా మా సైడ్ పప్పు సాంబార్. అట్లా సాంబార్ పప్ప. ఎవరు నేర్పించేది నీకు? మా నాన్నగారు. నాయన ఏం చేసేది? వంట మేస్త్రి నాన్నగారు కూడా. ఓ అమ్మ, కాకోల నాయన వంట అంటే మేస్త్రి అంటారు అక్కడ? వంట మాస్టర్ ని మేస్త్రి అంటారు. ఫస్ట్ అంటే అన్ని చికెన్, మటన్, తొలకాయ కూర, బోటి, వెజిటేబుల్ మొత్తం అన్ని వండుతాం. అన్ని. అమ్మా, అంటే చూడడానికి మాత్రం సైలెంట్ ఉన్నావు, కానీ చేసే పనులు మాత్రం గట్టిగానే చేస్తున్నావు కాక? చేస్తాం కదా. ఈ మిరపకాయలతో గిట్ట కర్రీ చేయొచ్చా? మిర్చి కషాలా. ఎక్కడెక్కడ పోతారు వంటలు చేయడానికి? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్తాం, వైజాగ్, తిరుపతి. ఎంత మంది దాకా ఉంటారు? అంటే ఎంత మందికి? అంటే మొత్తానికి ఒక టీం ఒక 10,000 మందికి, 1,00,000 మందికి అయినా వండుతాం. ఇప్పుడు ఎన్ని కిలోల ఉల్లిగడ్డ కోసినప్పుడు మనం? 3 కేజీలు కోసినాం. 3 కేజీల ఉల్లిగడ్డ. మిరపకాయలు ఇప్పుడు పొడుగు కోయకుండా ఇట్లా అడ్డం కోయలేవా? కోయచ్చు, ఇట్లా పోస్తే బాగుంటుంది. మిరపకాయలు ఎంత? ఎంత అర్ధ కిలోనా, పావు కిలోనా? పావు కేజీ. ఈ 3 కిలోల ఉల్లిగడ్డ, పావు కిలో మిరపకాయలు. అంటే నాయన తర్వాత తాతకి ఏమన్నా చేసేదా? తాత వంట మాస్టర్. అమ్మ వంట మనిషినా? అమ్మ ఇంట్లో. కాకానికి లగ్గమైందా? లగ్గమైందా? అంటే వంటలు మొత్తం నువ్వే చేస్తావా లేకపోతే పిండి చేస్తావా? ఇంట్లో పిండి చిన్నమ్మనే చేస్తుందా? అన్ని చేస్తారా?
అంటే నీకు ఏది వండాలనుకుంటే అది వండుకుంటావు అంతేగా. అనుకుంటా. వాళ్ళకి రాకపోతే నేను అంటే వండుతా. నీవు వంటలు చేసేదాళ్ళ మంచిగా ఉంది అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా కంప్లీట్ ఎప్పుడైనా చెప్పిరా కాక? చాలా మంది చెప్పినారు. అంటే ఈ స్పెషల్ చేస్తావా లేకపోతే అందరు చేసింది నువ్వు చేస్తావా? స్పెషల్లీ చేస్తాం, అందరూ చేసింది కూడా చేస్తాం. ఓకే ఓకే. ఇంకా వాటి మిరపకాయలు తీసుకో, దెబ్బ తీసుకో. దబదబా తీసే ఇట్లా తీస్తాం కదా, చేతి మీదకి వస్తుంది. అంతేనా? ఇట్లా అలవాటు అయిపోయింది అంట వంటలు. దాదాపుగా ఒక 500-1000 మందికి వండాలి అన్ని వంటలు. చికెన్ ఒకటి, మటన్ ఒకటి, యాటకూర ఒకటి, తలకాయ కూర ఒకటి, బోట్ ఒకటి, గుడాలు ఒకటి, సాంబార్ ఒకటి, పప్పు ఒకటి. ఇవన్నీ ఎంత టైం పడుతుంది కాక? ఇవన్నీ పొద్దున్నే మార్నింగ్ 6 కానీ మధ్యాహ్నం 11 అన్ని నేను ఏమంటా అన్ని కూరగాయలు గిరగాయలు అంతా కట్ చేసినాక మొత్తం ఎంత టైం పడుతుంది అని? చేస్తాక 4 గంటలు పట్టింది. 4 గంటలు పడుతుంది. మరి అన్ని చేయాలి కదా, ఒకసారి చేయలేం. కానీ కట్టెల పొయ్యి మీద చేస్తావా కట్టెల లేకపోతే మీద చేస్తాం, గ్యాస్ మీద చేస్తాం, రెండిట్లో గ్యాస్ మీద చేస్తావా? ఇప్పుడు వారానికి ఇప్పుడు ఎన్ని రోజుల పని అంటే సీజన్ ఉంటేనేనా? సీజన్, పెళ్లి సీజన్, సాములకు ఊర్లల్లో దావతులకు, చిన్న దావతులకు, సాములకి అన్ని చేస్తాం. అన్ని చేస్తాం. అయ్యప్ప స్వాములకి, దుర్గామాతలకి, భవానీలకి, అందరికి అన్నిట్లు చేస్తాం. పెళ్లిళ్ళు అవు కాక మొత్తానికి ఎంత సంపాదిస్తున్నావే? గట్టిగానే వస్తాయి, అన్ని చెప్పకూడదు కదా. అంత చెప్పొద్దా? అన్ని చెప్తే నేనేం గుంజుకొని లేవే. ఎప్పుడైనా ఫోన్ పే నెంబర్ అయితే తీసుకొని పో, ఎప్పుడైనా అవసరం ఉంటే ఫోన్ పే. అరే అంత అవుతావేంటి కాక? అన్ని అయితే చెప్తాం కాక. అంతేనా? ఇప్పుడు నువ్వు ఊరు నుంచి వచ్చినావు కదా, అంటే ఎంత మంది ఉంటారు ఊరు మొత్తమా? మహా టీము మీ మాకు టీం వచ్చి 15 మంది ఉన్నారు. 15 మంది వంటలు అంటూ మీకు ఎక్కడ కొన్నా 15 మందిని తీసుకుని వెళ్ళిపోతాం. చాలా బాగుంది. కట్టెలు లేదు లోపల కాను అట్లా పెట్టుకో. కట్టలేదు ఎగన కాక మొత్తానికి అయితే కట్టెలు పెట్టి అయితే భగవాన్ పెట్టాము. ఇప్పుడు నూనె పోయాలా? నూనె పోయి. ఎంత కాక నూనె? ఇది కేజీ నూనె పోయాలా? కేజీ పోయాలి. మెల్ల పోయాలా మొత్తం పోయాలా? మొత్తం పోయాలా? పొగ అయితే వస్తుంది, కళ్ళు బాగానే మంతున్నాయి. ఇంకా నూనె ఇది తీసుకో కాక. ఎంత మంది ఉన్నారు మన దాంట్లో? మన ఊర్లో మొత్తం దాదాపు ఊరు మొత్తం అదే అంటేనే. మరి ఇలాగ చెప్పలేదు నువ్వు నాకు. నువ్వు నన్ను అడగలే, నేను చెప్పలే. ఊర్లో మొత్తం ఎంత మంది ఉంటారు? ఊర్లో మొత్తం 3000 మంది దాకా ఉంటారు. ఓయమ్మ, ఆడోళ్ళ కంటే మొగోళ్ళు ఎక్కువ ఇది వంటలు చేస్తారంట. 1800 మంది. మళ్ళీ ఇంకోటి ఎంత? ఇప్పుడు కేజీ పోసిన మళ్ళీ ఇంకేంటి? 6 కేజీ పోయి. 1/2 కేజీ అందులో సగం పోయి సరిపోద్దా? సగం పోయి. కొంచెం చూడు కాక, మళ్ళీ ముందే నాకు తెలియదే. చాలా ఆపేసి ఆపాలా? ఓకే సార్. తీసుకో, ఇది అక్కడ పెట్టు. ఇప్పుడు కేజీ నూనె వేసినాము, కేజీన్నర నూనె వేసినాము. ఇప్పుడు అన్ని అలా ఏంటి? పలవాకు, చెక్క, లవంగా, ఏలక్కాయలు, చెక్క, ఇలాచీలు, లవంగాలు. భగవాన్ల నూనె వేసిన తర్వాత అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి చూడు రే. ఇక పచ్చిమిర్చి వేస్తున్నా, మసర్రం అంటున్నారు. పచ్చిమిర్చి వేసినాము. ఉల్లిపాయ చూడు రే. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ ఎంత మొత్తం మెల్లగా భగవాన్కి వెళ్ళి మొత్తం ఉల్లిపాయ మొత్తం వేసినాక మొత్తం అంతే. అది గిట ఇక్కడ కలపాలా కాక? కలుపుతాం. అయిన తర్వాత ఇదిగో కొద్ది కరివేపాకు, కొంచెం కర్రపాకు, కొంచెం వేదాము కర్రపాకు. చాలు కాక, చాలు. నేను వేస్తా ఇక్కడ నేను కలుపుతా. బాగా ఎర్రగా వేయాలి. బాగా ఎర్రగా వేయాలి కాక. మంట పెట్టు, అది ఊదు. అది ఊస్తే మంట ఎక్కువ వస్తుంది. ఈ మొదలు ఇటు పెట్టు. ఈ ఊతే ఏడాది ఊతాం. అంతేనా? ఊరు పట్ట లేదా? ఊరు పట్ట ఉంటేనే ఊస్తే మంట ఎక్కువ వస్తుందా? అబ్బో సుర్ర గడ్డ కాలుతుందా కాక? పట్టుకో. ఏమొద్దులే. కాక ఇది బాగా ఎర్రగా వేయాలనా? బాగా ఎర్రగా వేయాలి. గోల్డ్ కలర్ రావాలి. ఉల్లిగడ్డ రావాలా? ఈ మిరపకాయలు రావాలా కలర్? ఉల్లిగడ్డ రావాలా? కొంచెం కాసేపు అట్లా వదిలేసి ఎగుతా ఉంటది. 2 సెకండ్ కి కలుపుతా ఉండాలి. కింద మంట మొత్తం పెడతానా, పొలాలు పెడతానా. వస్తుందిగా మొత్తం లోపలికి లాగాల. ఉల్లిగడ్డ మొత్తం లోపలికి అలా అయితే ఎగుతా ఉంటది. అదే కాక మొత్తం సైడ్ ఇటు వచ్చే పక్కన పొగ వస్తుంది కదా, కళ్ళు మండుతుంది. పక్కల పోటీ ఉన్నది మొత్తం కాక. చెప్పు కాక. ఇప్పుడు ఇందు పెళ్లిలా మొత్తం వంటలేనా కాక? మొత్తం వంటలే.
ఊరు మొత్తం వంటలే. ఇందుపల్లిలా ఇందుపల్లి. అది కాదు ఈ ముచ్చట నాకు అర్థం కాదు. ఆడోళ్ళు ఏమో తక్కువ ఉంటారట, మగోళ్ళు ఏమో మొత్తం ఉంటారట కాక. ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు లేడీస్ పనికి వెళ్ళరు, ఇళ్ళలోనే ఉంటారు. మొత్తం ఇది వంటలేగా, మొత్తం వంటలే. మీ వంటలతో ఈ ఊర్లో ఎవరెవరు కొన్నారు అంటే పెద్దగా పెద్ద పెద్ద మనుషులు ఉంటారు సభ, పెద్ద పెద్ద లీడర్లకు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కానీ అట్లాంటి వాళ్ళు పెద్దగా మీ ఊర్లో ఎవరున్నారు? బళ్ళారి గాలి జనార్దన్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. మీ ఊర్లో? కర్ణాటక గాలి జనార్దన్. కర్ణాటక వేరా? ఆయన కంటే ముఖ్యమంత్రి రామారావు గిட்ட ఎన్టీ రామారావు కూడా చేసినాం. దోస్తులేనా మీకు? చుట్టాలు పెద్దవాళ్ళు ఉంటారు మాకు, మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు చేసింది. అదే అదే మా చుట్టాలు రిలేటివ్స్ వాళ్ళు చేశారు. ఈ పక్కల పొట్టి మొత్తం ఇటు అనాలా? మొత్తం లోపల కనాలి. లోపల కనాలి. లోపల కంటే సైడ్ ఎగుతా ఉంటుంది, తొందరగా. ఈ మిరపకాయలు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఈ మిరపకాయలు ఏం చేయాలి? పచ్చి మిరపకాయలు మొత్తం కలిసి కలర్ రావాలా? కలర్ రావాలి. ఏ కలర్ వస్తుంది? ఏ కలర్ వస్తుంది కాక? గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ వస్తుందా? మరి రామారావుకు ఫస్ట్ వండి పెట్టింది ఎవరు మీ ఊర్లో? ముఖ్యమంత్రి రామారావుకు. కోటేశ్వర. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విన్నారా లేకపోతే ఆయన ఉండగానే ఇంట్లో వంట చేస్తాకి వెళ్ళాడు. కోటేశ్వరరావు అని వంట స్టార్ట్ చేసింది ఆయనే. ఎవరు? మన ఇందుపల్లి నుంచి. ఇందుపల్లి నుంచి వంట స్టార్టింగ్ కోటేశ్వరరావు గారు. మరి ఏమన్నాడు? ఇప్పుడు ఉన్నాడు కోటేశ్వరరావు? చనిపోయారు. ఆయన లేడు, ఈయన లేడు. ఆయన చనిపోయారు, ఈయన లేడు. ఏమన్నాడంట మరి? ఊరికి పేరు మంచిగా వచ్చింది. మంచిగా వచ్చింది పేరు. దాని తర్వాత ఇంకోరు కొన్నారు. మీరెవరు కొన్నారు? అంటే ఈ ఎంతవరకు చదువుకున్నావు కాక నువ్వు? నేను 10th వరకు చదువుకున్నా. 10 వరకు చదువుకున్నావా? మరి ఎందుకు 10 వరకు చదువుకున్నావు? కత్తి మరి చదువుకోలే? చదువు అప్పట్లో రావట్లేదు వంటల మీద. అంటే కాక ఈ వంటలు చేసేటప్పుడు చిన్నయ్యనో బాబాయ్నో కాకనో బావనో ఊరెంపటి పోయినామా నువ్వు వంటలు చేయడానికి? నేను మా బావ మా నాన్న వెనమాలు వెళ్ళేవాడిని. మా బాబాయ్ వాళ్ళు చిన్న అట్లా ఉంటారు కదా, వాళ్ళ వెనమాలు వెళ్ళి నేర్చుకున్నా. కళ్ళు అయితే బాగానే మంతున్నాయి. కట్టెలు జర మంట వస్తుంది చూడు కాక. కింద మంట బాగానే వస్తుంది. ఊదు రాదు జరా. కాక ఉల్లిపాయ మంచిగా ఏగిందా? ఏగింది. ఎర్రగా అయింది, గోల్డ్ కలర్ వచ్చింది కదా. మధ్యలో లాక్కో. వెల్లుల్లి మొత్తం కొద్దిగా, ఇంకా కొంచెం చాలు. ఇక తర్వాత అల్లం పేస్ట్. ఇక అల్లం పట్టు. ఇప్పుడు వెల్లుల్లి తర్వాత అల్లం కొద్దిగా, అందులో కొద్దిగా అల్లం మొత్తం సగం చాలు. మధ్యలో చాలు. ఇంకో కొద్దిగా చాలు. ఇప్పుడు వెల్లుల్లి వేసినా అల్లం వేసినా కాసేపు వేగాలి. ఇది పట్టుకో కాక, ఇది పట్టుకో. అమ్మా ఇది తీసుకో. అంతా మధ్య గుంజాలనా? ఏగాలి కాక. ఏగాలి. మళ్ళీ ఏ కలర్ వస్తుంది ఇది? ఈ కలర్ మొత్తం మొత్తం వస్తుంది. కల్లుపే కాక. ఉప్పు ఎంత వేయాలి? చేత్తో తీసుకుని కొద్దిగా ఉప్పు. ఇంకా కొద్దిగా కాక. ఇంకొక పిడికి వేయాలా? ఇంకా కొద్దిగా, ఇంకా కొంచెం. అంటే మొత్తం ఎంత కాకి? ఎంత సరిపడా, కూర సరిపడా. 10 kg చికెన్ కి సరిపడా. కొద్దిగా పసుపు కూడా కొంచెం చాలు. పసుపు. ఓకే చాలు కాక. ఎక్కువ వేస్తే మరి బాగోదు. కలర్ మొత్తం మారుతుంది, పసుపు కలర్ వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. అక్కడ మిరపకాయలు మొత్తం దగ్గరగా అయినాయి. మొత్తం ఉల్లిగడ్డ మిరపకాయ అంత ఎర్రగైనాక మొత్తం దగ్గర కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, పచ్చగా అయిపోయింది మొత్తం. ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత ఆ చికెన్ వేసుకోవాలి. చికెన్ ఒక నిమిషం. ఇట్లా అంతా గుంజాలనా ఇక్కడ? యాగనే కలుపుతా ఉండు మొత్తం. ఇక్కడ రావాలా? అట్లా కలుపుతా ఉండు. ఏం కలర్ వస్తుంది ఇది? ఇది రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్. కారం వేస్తాం కదా, రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వస్తుందా? రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు మరి అయితే ఎల్లుల్లి వేసినాము, అల్లపిల్లిగడ్డ ఉప్పు వేసినాము. ఇప్పుడు ఏంది? కారం. ఇక చూడు కారం. చికెన్ ఎంత వేయాలి? కొద్దిగా ఇంకా 2 గుప్పులు. 2 పిడికిలు ఇట్లా చుట్టు పోస్తున్నా. ఇంకా కొంచెం వేసాలి. కారం ఎర్రగా ఉంది. ఏం కారం ఇది? ఎక్కడ తెచ్చిర్రు? గుంటూరు కారం. గుంటూరు కారమా? ఇంకా కొంచెం వేయాలా? చాలు ఎక్కువ. మంట అవుతుంది. మళ్ళీ మంట అయింది. కారం మీద పెడుతున్నా. కారం పెట్టు. జారెట కలిపిన తర్వాత కొద్దిగా యాగనవాలి. అవును. కారం వేసినాం, ఉప్పు వేసినాం, వెల్లిపాయ వేసినాం, ఉల్లిగడ్డ వేసినాం. నెక్స్ట్ ఏమేద్దాం? చికెన్ వేద్దాం. చికెన్ తీసుకురా. ఇప్పుడు ఓన్లీ చికెన్ కూరేనా? లేదు, ఉలవచారు చికెన్. ఉలవచారు చికెన్. అదేంది కొంచెం పేరు గిట్ట బాగుంది. ఇగురు అంటే కర్రీ కాదు, ఫ్రై కాదు, సెమీ గ్రేవీ వస్తుంది. ఇక చూసిరా, మీకైతే చెప్పిన కదా ఇంత ముందుకు ఏం చేస్తా అని. ఉల్వసారు చికెన్ ఇగురు. ఇక చూడు వేస్తున్నా. చికెన్ ముక్కలు అయితే మంచిగా నీట్ గా కడిగినాము. ఆ భగవాన్ వేసి కడిగినా. మొత్తం వేదామా? మొత్తం వేసారు ఒకటేసారి. మొత్తం ఎన్ని కిలోలు కాకది? 15 kg. 15 kg. అదే మొత్తం కలపాలిగా. మొత్తం వేగాల. బాగా కలపాలనా? బాగా కలపాలి కాక. కలుపురు. ఇట్లా కలపాలి బాగా. అదే ముక్కలకు ప్రతి ఒక్క ముక్క అంటాలా? ముక్కు ఉపకారం అంటారు. అదే అమ్మ చూస్తుంటేనే మొత్తం ఎర్రగా అయిపోయింది కాక. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏ కలర్ వస్తుంది మొత్తం? ఇదే రెడ్ కలర్ ఉంటుంది కాక. అంటే ముక్క అది మనం వేసింది మొత్తం ఆ మసాలాలు అన్ని అంటుతాయి. ఇట్లా కలిపాం కదా, 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టాలా? మూత పెట్టు. నీళ్ళు ఏమన్నా పోయాలా? ఏవద్దు, నీళ్ళు వస్తాయి.
అంటే ఎంతసేపటి తర్వాత? ఓ 10 నిమిషాలకి నీరు వచ్చేస్తుంది మొత్తం. సరే. అగో ఇక మరి రాజప్ప ఇయ్యాలైతే వంటకాలు అయితే ఏం చేస్తుందో తెలుసా? ఉల్వచారు చికెన్ ఇగురు. అగ్గో ఇగురు అంటే ఏందనుకుంటారా? ఇక నేనైతే చెప్పను, చేస్తున్నాం. జర్ర అయితే ఆగురిగా చూపిస్తా. కాకా మూత పెడతా ఉన్నాగా, మూత ఇక్కడదే. తీసుకో మూత తెచ్చిరా? మొత్తం తెచ్చాం. పెట్టాలా? పెట్టు. మొత్తం పెట్టాలా? మొత్తం వేసి ఓకే. కాసేపు ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలా. ఇక అన్ని కలిపినాక చికెన్ వేసినాక మూత అయితే పెట్టినాం. జర్ర ఒక 10 నిమిషాలు ఆగుదాం. జర మంట గిట్ట గట్టిగానే పెట్టినాము. ఆ 10 నిమిషాల తర్వాత ఇక మళ్ళీ ఒకసారి చూపిస్తా. కాకో 15 నిమిషాలు అయిపోయింది. మూతది అది బిగ్గర పట్టుకో. కాకా మొత్తం అది షోర్వలాగా వచ్చిందిగా, నీరు వచ్చింది కదా చుట్టూ మొత్తం. అవును వచ్చింది, ఆ షోర్వలాగా వచ్చింది. ఎందుకు అట్లా అంటున్నావు? కలపాలి కదా మరి, అడుగు పట్టింది కదా. 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాలలో అయిపోయింది. అమ్మ ఏంది గుమగుమలు అంటుంది. ముక్క కూడా అయిపోయింది కాక, మొత్తం నోరు ముక్క కూడా అయిపోయింది. మెత్తం పట్టుకోనా? పట్టుకో. సుర్రం అంటుంది. బాబా ఇంకా ఏముందికే ఇంకా ఇంత స్మెల్ చూస్తానైతే. ఆహా వాసన ముక్క కూడా అయిపోయింది. మెత్తగా అయింది కాక. కొద్దిగా ఉలచారు పోద్దాం. అంతటా అన్నిటికి అంటిందా? అన్నిటికి అంటింది. నాకు దీన్ని చూస్తేనే కనిపిస్తుంది, నోరు ఉడుతుంది. ఇక ఇంకెట్లా ఉంటుందో ఏమో. ఇది ఏనా? ఉలచారు పోద్దాం. ఉలచారు పోద్దాం. ఇంకే అంటే ఎన్ని నిమిషాలు ఆగాలి? ఉలచారు పోసి ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోద్ది. ఉల్వచారు పోసి బకెట్ల నిండా ఉల్వచారు ఉంది. మొత్తం పోసి మొత్తం పోస్తున్నా బాగా చికెన్ లిగా. కింద పెట్టి కాక మీద పెడతాం. పోసి మొత్తం పోసేసి మొత్తం వేసేసి. ఓకే బస్. అది ఇక్కడ కలుపు కాక. ఇల్లే ఏమన్నా వేయాలి ఇంకా? ఇంకేం లేదు కాక. కొత్తిమీర వేసుకుంటాం, ఒక గరం మసాలా వేసుకుంటాం. అయిపోయింది కూర అయిపోయినట్టే మొత్తానికి. 15 నిమిషాల తర్వాత ఉలవచారు పోసినాము. ఉలవచారు పోసినాక ఏనైతే వేసినాము ఇక మొత్తం అయితే కలపడం. ఒకసారి ఈ కాక నేను కలుపుతా. కాక వాసన మారింది కాక. కూడా బాగుంటుంది. టేస్ట్ ఇదే ఉల్వచారు చికెను. అవు కాక కాదు కలిపేది. ఇట్లా కలపాలా, ఇట్లా సక్క ఎదురుపోయి ఇట్లా కలపాలా. అట్లా కలిపితే ఏమంటే మొక్క చితికిపోతుంది. అదే 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 అది మనకు మంచి పేరు రాదు. అవును, అందరు తిట్టుకుంటారు మనల్ని. ఇట్లా ఎదురుపోయి ఇట్లా కలపాలి చక్కగా. అట్లా కలుపు కాక. వస్తా 2 నిమిషాల్లో. కలుపుతూనే ఉండాలి ఇక. నిదానంగా కలుపుతా ఉంటాం. మళ్ళీ కలపపోతే అడుగు పెట్టి ముక్కలు పోతాయనా? ఇట్లా అంతే అంటావా? అంతే కాకవు. మరి ఉల్వచారు అయితే పోసాం. జగంది జగంది మూతది. ఓ మొత్తం కలర్ మొత్తం మారిపోయింది కాక. మారింది. మళ్ళా కలుపుతున్నాం ఎందుకు? అడుగు పట్టింది కాక. అడుగు పట్టాకరా మాడకూడదు కదా మరి కూర. అయిపోయినట్టేనా ఇప్పుడు? అయిపోయింది మాక్సిమం 5 నిమిషాలు. కొత్తిమీర పుదీనా గరం మసాలా వేసుకుంటాం. కూర దించేద్దాం. కొత్తిమీర గరం మసాలా అది రోట్లో దంచాం కదా మనం. అవును, రోట్లో దంచింది వేసి దించేసుకుందాం. ఇప్పుడు ఏదమ్మా? ఇప్పుడు 2 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం. 2 నిమిషాలు. మళ్ళీ మూత అవసరం లేదు. అవసరం అమ్మొద్దు. అదే పెట్టు, కలుపు బాగా కలుపు మరి. అబ్బాబ్బాబ్బా స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు. బా నోరు ఊడుతుంది కాక. పోయిపోయి నాకే చెప్పినావు ఇది కలపమని. కలపాలనా తినాలా? కలపాలి, తినాలా, 2 చేయాలా. 2 చేయాలా? అదే నా గొంగడ ఏం అటుపోతుంది. కలర్ మొత్తం మనం ఉలచారు అయిపోయింది. ఉలచారు పోసాం కదా. ఉలచారు మొత్తం ఎర్రగానే ఉంటుందిగా. ఎర్రగానే ఉందిగో, ఎర్రగానే ఉంది కూర. కాక కాక ఇప్పుడు మంట ఇంకా ఎంతసేపు? 2 నిమిషాలు. 2 నిమిషాలు పెడితే అయిపోతుంది. అదే మంచిగా కలుపు, చుట్టూ కలుపు. దీని తర్వాత ఏమేమి వేయాలి? కొత్తిమీర గరం మసాలా. అది లైట్ గా కొద్దిగా 100 గ్రాములు నెయ్యి పోసుకుందాం. నెయ్యి పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏమేదాము? కూర అయితే తయారైపోయింది. కూర అయిపోయింది. కొత్తిమీర కొద్దిగా మొత్తం వేసి కొత్తిమీర. కూర మొత్తం అయిపోయినాక కొత్తిమీర మొత్తం వేసి ఇట్లా చుట్టూ చిమ్మేసి చుట్టేయాలా? ఎంత కొత్తిమీర మొత్తం ఏమంటావా? మొత్తం వేసేసి తర్వాత కొద్దిగా గరం మసాలా. గరం మసాలా. గరం మసాలా కొంచెం వేయి కాక. కొద్దిగా కొంచెం చాలా. చాలు చాలు చాలు. ఓకే చాలు. కొద్దిగా కరివేపాకు పట్టుకో. కరివేపాకు ఒక్క దెబ్బ కలుపుదాం. కలుపు. అయిపోయింది కూర. అబ్బా ఆడుతుంది కాక, మామూలుగా లేదు. అబ్బో స్మెల్ చూస్తేనే నోరు మొత్తం ఊడుతుంది. మరి నాకే ఇంత పక్కన నన్ను కూరితే ఇక చూసేటోళ్ళకైతే ఎట్లా అనిపిస్తుందో ఏమో కాక. చూద్దాం కాక, టేస్ట్ చూద్దాం. మొత్తం దీప కరివేపాకు అక్కడ ఉంది కాక. మొత్తం కలుపునా కాక. భగవాన్ మంట పెట్టాలా? మరి ఒక మంట చాలా సరిపోద్ది. దింపడమేనా? కూర మొత్తం అయిపోయింది. కూర కంప్లీట్. అదే కాక మొత్తానికి అయితే
ఉల్వచారు చికెన్ ఇగురు అయితే అయిపోయింది. అయిపోయింది. వాసన చూస్తే నాకైతే అసలు తినాలనిపిస్తుంది, నోరు మొత్తం ఊరుతుంది. జర గల్లే గిద్దతే చూస్తా 2 ముక్కలు. గంటినా ఏంది కాక నువ్వు ఊరిస్తూనే ఉన్నావు. ఆ 2 ముక్కలు 2 ముక్కలు ఎక్కువద్దు అమ్మ. ఏ జనక జన రే తునకలు తినాలే ఉల్వచారు చికెన్ ఇగురు. అలా చూస్తురేంది మీకు కావాలనా? అమ్మ మీకైతే మేము ఏమి మీరు చేసుకోవాలి ఇక. ఏం కాక అంతే అంటావు కదా, వాళ్ళకి తినాలని నోరు ఊరుతున్నట్టుంది. ఇక నేనైతే టేస్ట్ చేస్తా. అబ్బా కొంచెం అయితే కాలుతుంది సర్రం అంటుంది. కాకో ఈ ఉల్వచారు ఏందో ఇదేమనుకున్నా కానీ చూస్తానైతే నా స్వామి రంగా వస్తుంది. అబ్బా అమ్మ నువ్వు చెప్తా నేను ఏమనుకున్నా కాక. ఉల్వచారా తొందరగా ఇది అయిపోయినాక మనం అయితే తిందాం. అయిపోయింది కాక. మరి ఇది అయితే ఇక చూసిరు కదా ఉల్వచారు చికెన్ ఇగురు అయితే ఎట్టుందంటే మస్తుంది. నా స్వామి రంగా జజ్జన కరజన రే తునకలు ఇప్పుడు తినాలి అన్నట్టు ఉంది కదా. ఇక కాక ఇది మనం ఓరు పెడుతున్నావు తెలుసా? ఎవరికి తెలుసా? తెలీదు. నీతోటి వంటలు అయితే చేపించిన ఓరు పెడుతున్నా తెలుసానా? ఆశ్రయ్ ఓల్డేజ్ హోమ్ షేర్లింగం పెళ్లిలో ఉన్నది ఇది అనాథాశ్రమం. వాళ్ళకు మనం చేసి మంచి వంటకాలు చేసి వాళ్ళని ఎవరు చూస్తూ ఉంటారుగా కాక అనాథలంటే. మరి గసవంటోళ్ళకు మంచి వంటకాలు చేసి మంచి పౌష్టికమైన ఆహారం పెడదామని చెప్పి మన ఇట్టి తరఫున అనుకున్నాం. అందుకే వాళ్ళు చేసినాం. మస్తు ఉంది కాక. ఇదైతే వాళ్ళకైతే డొనేటెడ్ చేస్తున్నాము. ఇక చూసిరు కదా మీరు చికెన్ చేయాలనుకుంటే ఉల్వచారు చికెన్ ఇగురు చేయాలనుకుంటే ఇక ఏమేం కావాలో ఎట్ట కావాలో మా కాక మళ్ళీ ఒక్కసారి చెప్తా. కాక ఏమేం కావాలో జర ఫస్ట్ కాంచి చెప్పు. చికెన్ ఎంత కావాలి, ఏమేం కావాలి దానికి ఒకసారి మంచిగా నీట్ గా చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. మళ్ళీ అందరు ఎందుకంటే చేసుకోవాలి కదా, రేపని చేయాలి అదే చేస్తారు ఇక ఇతర రాగానే. కిలో చికెన్ కొద్దిగా 150 గ్రాముల నూనె తీసుకోవాలా. 150 గ్రాముల నూనె పొయ్యి మీద భగవాన్ పెట్టుకుని నూనె బాగా మంచిగా కాగిన తర్వాత 2 చెక్క లవంగాలు వేసుకొని. చికెన్ ఎంత వేయాలి నూనె? 150 గ్రాములు. 2 చెక్క లవంగాలు వేసుకోవాలా. వేసుకుని నూనె కాగిన తర్వాత చెక్క లవంగాలు వేసుకుని ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి పచ్చిమిరకాయ చీలులు కరివేపాకు వేసుకుని మంచిగా వేగాలి. గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని కొద్దిగా యాగనివ్వాలి. బాగా సిమ్ లో పెట్టుకుని యాగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకుని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ చికెన్ అనేది వేసుకోవాలి. వేసుకుని నిదానంగా తిప్పుకోవాలి. అది కూడా చికెన్ కూడా కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చికెన్ లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత చాలపోతే వాటర్ మనమే పోసుకోవాలి. వాటర్ రాకపోతే మనం వాటర్ పోసుకోవాలి కొద్దిగా. అంతకే చాలపోతే మూత పెట్టుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని వాటర్ పోసుకుని అయిపోద్ది. తర్వాత మూత తీసి ఉలవచారు వేసుకుని అయిపోయింది కూర కథ. ఓకే మొత్తానికి అయితే నాకు తినిపించిన తినాలనిపిస్తుంది నీకు? నాకు వద్దు కాక ఏమనిపిస్తలేదు కదా. ఇట్లా ఉన్నది ఉల్వచారు చికెన్ ఇగురు అయితే మొత్తం ముచ్చట్లయితే తెలిసిపోయింది కదా. చాలా మంచిగా ఉంది కదా కూర. ఇక మీరు అయితారం వస్తుందిగా, అయితారం నా సామిరంగా కిలో చికెన్ తెచ్చుకోరి, ఉల్వచారు తెచ్చుకోరి. ఇక చూసుకుంటా మా ఛానల్ చూసుకుంటా ఆ ఎట్టెట్టేయాలి ఏమేం చేయాలి తినుకుంటా మంచిగా కూర్చోరి. ఏంది ఇంటురా మళ్ళీ వంటతోటి మళ్ళొస్తా పోయేస్తా ఉంటా కాక. మరి చెప్పు మరి. ఓకే బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.